వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రీ ఎంట్రీతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం మొదలైందట. ఇక ఒంగోలులో వైసీపీకి తిరుగులేదని, తమను ఎదుర్కొనే మగాడే లేడని ఫీల్ అయిపోతున్నారట. ఇన్నేళ్ల వైసీపీ నేతల్లో కలిగిన నీరసత్వానికి ఆయన రాక నూతన ఉత్సాహం తెచ్చిందంటున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి బెయిల్పై వచ్చిన చెవిరెడ్డికి ఒంగోలులో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అయితే చెవిరెడ్డి ఒంగోలు వైసీపీ శ్రేణులకు నేనున్నానని భరోసా కల్పిస్తూ జిల్లాకి పూర్తి సమయం కేటాయిస్తారా, లేకపోతే సొంత జిల్లాల్లోని చంద్రగిరి రాజకీయాలకు పరిమితమవుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో గత ఎన్నికల వరకు వైసీపీ హవా నడిచింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ తర్వాత వైసీపీ అక్కడ సత్తా చాటుతూ వచ్చింది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఆ తర్వాత మొదటి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 1957లో మొదలైన కాంగ్రెస్ విజయం 1962, 1977 మినహా 1984 వరకు కొనసాగింది. 1984లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా 89లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ విజయం సాధించింది. 1991 నుంచి 1999 వరకు మాగంటు కుటుంబం కాంగ్రెస్ తరపున విజయం సాధిస్తూ వచ్చింది. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కరణం బాలరామకృష్ణమూర్తి ఎంపీగా గెలుపొందగా 2004, 2009 ఎన్నికల్లో తిరిగి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికలు తిరిగి పార్టీ మారి వైసీపీ నుండి పోటీ చేసిన మాగుంట విజయం సాధించారు. కట్ చేస్తే 2024 ఎన్నికలు వైసీపీ సీన్ మొత్తం రివర్స్ అయింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి జగన్ గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో టీడీపీలో చేరిపోయారు మాగుంట. ఇక తిరుపతి జిల్లాకు చెందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోటీలో నిలుపగా అతను టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి చెందినప్పటికీ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీలో మొత్తం తానే కార్యకర్తలను ఏకతాటిపై నిలిపేందుకు కృషి చేశారు. కార్యకర్తల్లో నూతన ఉత్సాహం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకు కదిలారు. అయితే కల్తీ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు పాలు కావడంతో జిల్లా వైసీపీ అయోమయంలో పడిపోయింది. ప్రధానంగా జిల్లాలో వైసీపీ వాయిస్ వినిపించే నేత కరువయ్యాడు. జిల్లా మొత్తాన్ని తానే నడిపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకోవడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు పాలు కావడంతో జిల్లా వైసీపీ అయోమయంలో పడింది. అక్కడి వైసీపీ దిక్కు లేకుండా పోయింది. కొత్త నాయకులు వచ్చినప్పటికీ చెవిరెడ్డి ప్లేస్ని రీప్లేస్ చేయలేకపోయారు. ఆయనలా కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపలేకపోయారు. దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్నెస్ లోపించింది. దర్శి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మినహా నేతలు ఎవ్వరూ కూడా బయటకు రాకపోవడంతో వైసీపీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోయాయి. నడిపించే నేత లేక, అటు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించలేక, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేక వైసీపీ శ్రేణులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే తాజాగా బెయిల్పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదలై ఒంగోలు రావడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుందట. చెవిరెడ్డి రాక సందర్భంగా జిల్లా వైసీపీ క్యాడర్ భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన బయటికి వచ్చి రాగానే కార్యకర్తల్లో బలం నింపారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే క్యాడర్కు అన్ని తానే ఉంటానంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్నిసార్లు అరెస్ట్ అయినా సరే భయపడమంటూ భరోసా కల్పించే విధంగా మాట్లాడారు. అయితే చెవిరెడ్డి తిరిగి తిరుపతి జిల్లా రాజకీయాలకే పరిమితమవుతారా, లేక నిరంతరం ఒంగోలు జిల్లా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటారా అన్న అనుమానాలు జిల్లా పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయట. నాన్ లోకల్ వ్యక్తి నిత్యం వచ్చి ఎంతవరకు జిల్లాలో కార్యక్రమాలు చేయగలుగుతారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు 2024 ఎన్నికల్లో జగన్ ఆదేశాల మేరకు బలవంతంగా నియోజకవర్గాలు మారిన అభ్యర్థులు అక్కడ ఉండేందుకు ఇష్టం చూపకపోవడం కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది.
దాన్ని చెవిరెడ్డి ఎంతవరకు పరిష్కరించగలుగుతారన్నది పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లాలో యాక్టివ్గా ఉంటారా, లేక తన సొంత జిల్లాకు పరిమితం అవుతారా లేదా అన్నది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.